పరీక్షా కేంద్రాల్లోకి మైక్రో ఆన్సర్ పేపర్స్ ను లోనికి తీసుకెళ్లి స్వేచ్ఛగా రాసేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ పక్కనే మాస్ కాపింగ్ చేసిన పేపర్స్ ను పడేసినా కూడా అధికారులు చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బయటపడింది. మాస్ కాపీయింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా కొందరు అధికారులు ప్రైవేట్ కళాశాలల యజమానులు చేతులు కలిపి విద్యార్థులను యథేచ్ఛగా కాపీ కొట్టనిస్తున్నారు. అందుకు గాను అధికారులకు కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక నిజామాబాద్ లో మాస్ కాపీయింగ్ పై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్తూనే మాస్ కాపింగ్ పాల్పడితే క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అధికారులు కట్టుదిట్టమైన నిబంధనలు మాత్రం చూపెట్టడం లేదు. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఏదైతే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్ వద్ద ఉన్నాం. మాస్ కాపింగ్కి పాల్పడుతున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యము ఇప్పుడు మనమే చూపెడుతున్నాం. ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఎగ్జామ్ సెంటర్ పక్కన ఏదైతే పక్కనే ఎగ్జామ్ సెంటర్ ఈరోజు మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ ఎగ్జామ్ ఉన్నది. దీని నేపథ్యంలో ఫస్ట్ పేపర్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ బయట మనం చూస్తున్నాం. బయటకు సంబంధించిన వచ్చిన తర్వాత అక్కడ మాస్ కాపింగ్ సంబంధించిన చిన్న మైక్రో పేపర్స్ అంటారు, జిరాక్స్ సెంటర్లలో మైక్రో పేపర్స్ చేసి మాస్ కాపింగ్ పాల్పడుతున్నారు. ఈ మాస్ కాపింగ్ పాల్పడుతున్నప్పటికీ కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మాస్ కాపింగ్కి సంబంధించిన నిబంధనలు పాటించడం లేదు. ఒక్కసారి చూడవచ్చు ఎంత చిన్నగా మైక్రో సంబంధించిన ఈరోజు ఎగ్జామ్ పేపర్ సంబంధించి ఈరోజు మాస్ కాపింగ్ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మన దగ్గర ఉన్న పేపర్స్ కూడా చూడొచ్చు. ఏదైతే మాస్ కాపింగ్ సంబంధించి పాల్పడుతున్నప్పుడు కూడా అధికారులు వచ్చారు, కానీ ఇక్కడ తనిఖీలు చేశారు, నామమాత్రంగా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎక్కడెక్కడ నిబంధనలు పాటిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏదైతే మాస్ కాపింగ్ సంబంధించి పేపర్లు చూడొచ్చు, పేపర్లన్నీ కూడా ఇలాంటి మైక్రో పేపర్స్గా తీర్చిదిద్ది ఇక్కడ మాస్ కాపింగ్ పాల్పడ్డారు. ఇక్కడ కూడా అధికారులు కూడా ఎవరు మాట్లాడి కూడా స్పందించడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే పేపర్లు అన్నీ పడేసినాక ఒక్కసారిగా మనం ఈ సెంటర్ నుంచి బయట ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతం నుంచి మనం విజువల్ తీసినప్పటికీ ఒకసారి గమనించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏదైతే మాస్ కాపింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క పేరెంట్స్ కూడా కోరుతున్నారు. అంటే నిజాయితీగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. ఏదైతే మాస్ కాపింగ్ చేయడానికి ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలే అధికారులతో కుమ్మక్కయ్యారు, అందుకే ఈ మాస్ కాపింగ్ చేస్తున్నారని చెప్పి ఒక తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాస్ కాపింగ్ పాల్పడుతున్న నిదర్శనం ఏదైతే ఉందో ఈ విజువల్స్లో మనం చూస్తున్నాం. ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.